మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాయింట్ కలెక్టర్ గారికి, అదే విధంగా మన టూరిజం అధికారులకి, పత్రికా ప్రజలకు అందరికీ నమస్కారం. నిన్న అయితే భీమవరం రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క 2-3 జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది, జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా. మాకు అయితే వెస్ట్ అండ్ నార్త్ స్టైల్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే టోటల్ 5 జిల్లా ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ జిల్లాలో అట్లీస్ట్ నెలకి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ప్రభుత్వం పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అదే విధంగా మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి దానికి స్టడీ చేసి జిల్లా అధికారులకి సూచనలు ఇస్తూ ఏమైనా స్కీమ్స్ లో కానీ పాలసీస్ లో కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నిన్న భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్, ఏపీవీపీ హాస్పిటల్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్, ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఒక దీపం బెనిఫిషరీ, అదేవిధంగా మన హౌసింగ్ స్కీమ్స్, న్యాచురల్ ఫార్మింగ్, ఇవి అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా సక్రమంగా ప్రభుత్వం పథకాలు అన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. స్కూల్ అయితేనేమి, షాప్ అయితేనేమి, అదేవిధంగా దీపం బెనిఫిషరీస్ అయితేనేమి, అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అవి మనం చేస్తాము. దాంట్లో ఇలాగే వచ్చాము కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఏ విధంగా హోమ్ స్టేస్ ఈరోజు మనం ప్రమోషన్ ఇస్తున్నాము కాబట్టి నైట్ హాల్ట్ మనం స్వయంగా ఎటువంటి హోమ్ స్టేలో స్టే చేస్తే మీ ద్వారా ఇంకా పబ్లిసిటీ వస్తే ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఇక్కడ వస్తారు ఉద్దేశంతో నిన్న ఇక్కడ నైట్ హాల్ట్ కూడా ఏదే హోమ్ లో, మంథేనా హోమ్ లో, హోమ్ స్టేలో స్టే చేయడం జరిగింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్, దీని గురించి చెప్తాను. ముందు అయితే టూరిజం పాలసీ కోసం మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు టూరిజం పైన ఎక్కువ ఫోకస్ ఆయన పెడుతున్నారు. డిప్యూటీ సీఎం గాను మన ఆనరబుల్ మినిస్టర్ టూరిజం కూడా. ముఖ్యంగా ఏమంటే టూరిజంలో ఈసారి మనం ఏమైతే పాలసీ 24-29 మనం అనౌన్స్ చేశాము, టూరిజం డిపార్ట్మెంట్ కి, హాస్పిటాలిటీ సెక్టర్ కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అదే గతంలో ఎప్పుడు లేదు. ఇండస్ట్రీ స్టేటస్ వలన చాలా లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఏమంటే ఎలక్ట్రిసిటీ రేట్, హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఇంతకు ముందు కమర్షియల్ రేట్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రియల్ రేట్ ప్రకారంగా అది ఆల్మోస్ట్ యూనిట్ కి 2 రూపీస్ తక్కువ వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ సబ్సిడీ కూడా హోటల్స్ కి 40 కోట్ల వరకు వాళ్ళు ఏమైతే పెట్టుబడి పెడతారు, ప్రభుత్వం దానికి ఆల్మోస్ట్ 40 crores వరకు మాక్సిమం లిమిట్ ప్రభుత్వం డబ్బు వాళ్ళకి క్యాపిటల్ సబ్సిడీ రీఎంబర్స్మెంట్ కూడా చేస్తుంది. అదేవిధంగా ఎస్జిఎస్టి, స్టేట్ ఏమైతే జిఎస్టి కంట్రిబ్యూషన్ ఉందో అది 7 సంవత్సరం నుంచి 15 సంవత్సరం వరకు వాళ్ళకి రీఎంబర్స్ చేయడం జరుగుతుంది.